అందరికీ నమస్కారం. తుఫాను కారణంగా రాష్ట్రంలో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రైతులు గత కొన్ని నెలలుగా ఎంతో వ్యయ ప్రయాసలతో పండించుకున్నటువంటి పంట అంతా కూడా నీట మునిగిపోయి ఈరోజు రైతులు కన్నీరు మున్నీరైపోతున్నారు. ఇంకో పక్క కొన్ని ప్రాంతాలలో ఇళ్లల్లోకి కూడా మోకాళ్ళ లోతు నీళ్లు గదుల వరకు వచ్చేసి అక్కడ బాధిత ప్రజలు వాళ్ళకి తినడానికి భోజనం కూడా లేక వాళ్ళ ఇంట్లో కూర్చోడానికి చోటు కూడా లేక అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. మరో పక్క కొన్ని పట్టణాల్లో కూడా ప్రభుత్వ హాస్పిటల్లోకి ప్రభుత్వ కార్యాలయాల్లోకి కూడా మోకాళ్ళ లోతు నీళ్లు గదుల వరకు కూడా వచ్చేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ తుఫాను కారణంగా అతలాకుతలం అయిపోయింది. ఇలాంటి విపత్తుకర పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి, బాధ్యతగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు జగన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు 3 రోజులుగా. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం తన నాయకుల చేత, తన కార్యకర్తల చేత 12,000 మందితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అన్యాయం అయిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడండి, వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేయండి అంటూ ఈరోజు సహాయ కార్యక్రమాలు చేయిస్తున్నారు. మా ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ గన్ని వీరాంజనేయులు గారు ఈరోజు నీట మునిగిపోయి కన్నీరు మున్నీరైపోతున్న ప్రతి రైతు దగ్గరికి, ప్రతి గ్రామానికి, ఈ వరద ప్రభావం చూపించినటువంటి ప్రతి గ్రామానికి ఆయన స్వయంగా వెళ్ళి ఆ రైతులకి సహాయ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళ తరపున ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. ఒక్కసారి చూడండి. కేవలం ఈ రైతులు ఎంత బాధ అంటే అంత బాధ. ఇవాళంతా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ ఎప్పటి వరకు కూడా మేము వెళ్ళని గ్రామం లేదు, తిరగని చోటు లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే రైతుల ఆక్రందనలో, ఎక్కడికి వెళ్ళినా రైతుల దారుణంగా బాధలు. మా బేడోల మండలం అంబరిపేట పంచాయతీ వడ్లపట్ల గ్రామం మాకంటే వెంకటస్వామి ఒక రైతు పొద్దున్నెళ్ళి రైతులకు వెళ్ళి రాసులలో చూసినా ఇంటికి వెళ్ళి పురుగు మంది తాగేశాడు. ఎవడెత్తాడు ఈ ప్రాణాలు? ఎవరు చేస్తాడు ఈ సహాయం? మీకు సిగ్గు లేదా? మీకు కలెక్టర్ గారు మీరు చూడరా? రైతు మీరు పట్టించుకోరా? ఒక్క నుంచి మాట్లాడట రైతులందరూ చచ్చిపోమంటారు. మీరంతా కూడా మీరు మనుషులు ఉంటే, మీకు మానవత్వం ఉంటే ఒకసారి చూడండి వచ్చి. తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధర ఏందో మద్దతు ధర కొనండి. తడిసిన ధాన్యం ఉంటే ఇప్పుడు మీరు కొంపరాలు పోతాయండి, బాయిలర్ వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు మీరు ఆడొచ్చు కదా. రైతులకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఇవ్వకూడదా? ఇప్పుడు సంచలనాలు కూడా పార్టీలు అంతా కూడా ఇప్పుడు దాంతాలు కూడా గట్టిగా ఎక్కేసిన మొక్కలు వచ్చేస్తాయండి. సాయంత్రం భోజనం వస్తాయి అమ్మ మనవాళ్ళు భోజనాలు పంపిస్తాను. సరే చూస్తారు ఇవాళ అక్కడ ఇవాళ లేకపోతే అయిపోతారు. ఎవడో సైడ్ చూశారు కదండి. ఇలా ఆయన నియోజకవర్గంలో బాధిత రైతులున్న ప్రతి ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళి ఆయన సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఒక్క నియోజకవర్గంలోనే కాదండి, ఇలా దెందులూరు చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ గారు, నిన్న ఏలూరులో బడేటి రాధాకృష్ణయ్య గారు, చంటి గారు, ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తే ఆయన స్వయంగా నీళ్లు తోడినటువంటి పరిస్థితి. అలాగే పోలవరంలో బొరగం శ్రీనివాస్ గారు, అలాగే నూజివీడులో ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు, ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులందరూ కూడా నిన్నటి నుంచి ఈ కుంభవర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇలా బాధితుల దగ్గరికి వెళ్ళి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ అధికార పక్ష ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు ఏం చేస్తున్నారో అది కూడా మనం ఒకసారి చూద్దామండి. చూడండి.
రోజా గారు, రాష్ట్రంలో రైతులు ప్రజలు ఇళ్ళు మునిగిపోయి నీళ్ళు వచ్చేసి రైతులు పంట మునిగిపోయి కన్నీరు మున్నీరు అయిపోతుంటే ఈవిడి తుఫాన్ని ఎంజాయ్ చేస్తుందండి. తుఫాన్లో రీల్స్ చేసుకుంటుంది పాటలకి. చూసాం కదా ఎంత ఆనందంగా, ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆవిడ రోడ్డు మీద వాన్లో తైతక్కలాడుతుందో ఒక్కసారి మనందరం చూసాం కదండి. ఇది వీళ్ళ పరిస్థితి. మరి ఇలాంటి చర్యలు చేసే వాళ్ళని ఏమనాలండి? సైకోయిజం కాదా ఇది? సైకోలు కాదా వీళ్ళు? వీళ్ళ మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నది, వీళ్ళ మనల్ని పాలించే నాయకులు? ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి విపత్తుకర పరిస్థితుల్లో మనకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేది? ఒక్కసారి మనం గతం గుర్తు చేసుకోవాలి తప్పకుండా. ఈ పరిస్థితుల్లో మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతకు మించిన పెద్ద తుఫాను హుద్హుద్ తుఫాను వచ్చింది, తిత్లీ తుఫాను వచ్చింది. దీనికంటే 10 రెట్లు ఎక్కువ ప్రభావం చూపించినటువంటి తుఫాన్లు అవి. హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎంత భారీగా నష్టపోయిందో మనందరికీ కూడా తెలుసు. ఎంత అల్లకల్లోలం అయిపోయిందో అప్పుడు. విశాఖపట్నంలో ఆయన స్వయంగా వెంటనే వచ్చి అక్కడే వారం రోజులు బస్సులో ఉండి ఒక్క వారంలోనే అంత నష్టపోయిన విశాఖపట్నాన్ని మళ్ళీ తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు ఆయన చర్యల వలన, ఆయన చేపట్టిన కార్యక్రమాల వలన. అలాగే తిత్లీ తుఫాన్ అప్పుడు కూడా. అంతేకాకుండా ఇలాంటి ఇంత పెద్ద విపత్తులు జరిగినప్పుడు ఆయన ప్రత్యేకంగా కొన్ని జీవోలను తీసుకొచ్చి జీవో నెంబర్ 9 హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు జీవో నెంబర్ 9 ద్వారా, తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు జీవో నెంబర్ 14 ద్వారా తీవ్రంగా నష్టపోయిన రైతులకి ఎక్కువ నష్టపరిహారం వచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు. మరి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది? నష్టపరిహారంలో కూడా ఈ జగన్ రెడ్డి కోతలు విధించాడు. 3 రోజులైనా ఇలాంటి తుఫాన్ వచ్చి ఇప్పటి వరకు నోరు మెదపలేదు, అడుగు తీసి గడప బయట పెట్టలేదు. అతనే కాదు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చూసాం కదండి. అప్పుడు హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఈ జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి ఏం చేశాడండి? ఏఎంబి మాల్లో ఎవెంజర్స్ సినిమా చూశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ మంత్రులు ఏం చేస్తున్నారు? ఆనందంగా తుఫాన్లో వానపాటలు పాడుకుంటున్నారు. వీళ్ళనా అండి మనం ఎన్నుకున్నది? ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని మనం గమనించుకోవాలి. మనందరం కూడా కళ్ళు తెరుచుకుందాం. ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడదాం. థ్యాంక్ యూ.